నమస్తే. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అలాగే ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నియోజకవర్గంలో దౌర్జన్యాలు, భూ ఆక్రమణలు పెరిగిపోయాయని ఆరోపిస్తూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి సోమవారం ఉరవకొండ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు పిలుపునిచ్చారు. ఇదే సమయంలో 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వ హయాంలో బీసీలపై దాడులు, భూదందాలు జరిగాయని ఆరోపిస్తూ టీడీపీ కూడా నిరసన కార్యక్రమానికి సిద్ధమైంది. మరోవైపు విడపనకల్లు మండలం జనార్దనపల్లిలో పాండురంగస్వామి ఆలయం ఏదైతుందో దానికి సంబంధించిన భూమిని కొందరు వైసీపీ నేతలు ఆక్రమించారని ఆరోపిస్తూ ఆలయ పరిరక్షణ సమితి ఆందోళనకు సిద్ధమైంది. అయితే ఈ కార్యక్రమానికి బీజేపీ కూడా మద్దతు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఉరవకొండ తహసీల్దార్ కార్యాలయం వద్ద 3 వర్గీయుల నుంచి ధర్నాలకు అనుమతి కోరుతూ పోలీసులను ఆశ్రయించారు, పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి. అయితే గుంతకల్లు పోలీస్ సబ్ డివిజన్కి సంబంధించిన పరిధిలో ప్రస్తుతం సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని సిఐ మహానంది వెల్లడించారన్నమాట. శాంతి భద్రత పరిరక్షణ దృష్ట్యా ఎలాంటి నిరసన కార్యక్రమాలకు అనుమతి ఇవ్వలేము అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పారు. ఎందుకంటే సెక్షన్ 30 అమల్లో ఉంది కాబట్టి ఈ భూ ఆక్రమణలు ఏదైతున్నాయో దానికి సంబంధించిన అంశం ప్రస్తుతం హైకోర్టు పరిధిలో ఉందని, అలాగే సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమం కోసం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఆక్రమణలకు సంబంధించిన అంశం ప్రస్తుతం హైకోర్టు పరిధిలో ఉందని చెప్పేసి, అలాగే సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం ఏదైతే ఉందో దానికోసం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పోలీసులు తెలిపారు. అయితే ఈ కారణాల వల్ల ధర్నాలకు అనుమతి ఇవ్వలేమని చెప్పేసి వాళ్ళు క్లియర్ కట్గా చెప్పేశారనమాట. ఎందుకంటే అక్కడ ఆ ప్రాంతంలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది కాబట్టి, సో దానికోసం అని చెప్పేసి మేము మీకు పర్మిషన్ ఇవ్వలేము. తహసీల్దార్ కార్యాలయానికి చాలామంది ప్రజలు వస్తూ ఉంటారు, వాళ్ళందరూ సెక్యూరిటీ మా బాధ్యత అన్నట్టుగా కూడా పోలీసులు ఈ యొక్క పర్మిషన్ ఏదైతే ఉందో దాన్ని నిరాకరించారు. అయితే పోలీసుల నిర్ణయం పైన వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు శాంతియుతంగా నిరసన తెలియజేసే హక్కు ఖచ్చితంగా ఉందని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో విశ్వేశ్వర్ రెడ్డి పేర్కొన్నారన్నమాట. అయితే కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ధర్నాకు తరలి రావాలని చెప్పేసి ఆయన పిలుపునిచ్చారు. అయితే ఒక వీడియో కూడా చేశాడు. ఈ వీడియోను వైసీపీ శ్రేణులు సామాజిక మాధ్యమాలు అంటే సోషల్ మీడియాలో విస్తృతంగా చాలా పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశారు. ధర్నాలో పాల్గొనేందుకు వెళ్తున్న విశ్వేశ్వర్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు బలవంతంగా వాళ్ళ పోలీసు వాహనంలోకి ఎక్కించారన్నమాట. దాంతో వైసీపీ శ్రేణులు పోలీసుల మధ్య కొంత వాగ్వాదం జరిగింది. ఈ ధర్నాకు హాజరయ్యేందుకు వెళ్ళిన మాజీ ఎంపీ ఎవరైతే ఉన్నారో ఎప్పుడు కూడా ఆయన కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్ గోరంట్ల మాధవ్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పెనుగొండలో మాజీ మంత్రి శంకర్ నారాయణను హౌస్ అరెస్ట్ కూడా చేశారు. సో ఓవరాల్గా ఇప్పుడు ఎవరైతే ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి ఉన్నారు, ఆయన అరెస్ట్ అయ్యారు. అలాగే మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా అరెస్ట్ అయ్యారు ప్రస్తుతానికి. సో ఓవరాల్గా అసలు ఇక్కడ అధికార పార్టీ ఇక్కడ దౌర్జన్యం చేస్తుంది, రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తుంది అని చెప్పేసి ఇటు మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ కూడా అనడంతోనే కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అక్కడ పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు అక్కడ చేరుకోవడంతో పోలీసులు వాళ్ళని అదుపు చేసే ప్రయత్నంలో గోరంట్ల మాధవ్ని, విశ్వేశ్వర రెడ్డిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది.